హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? అద్భుతంగా ఉండే తమిళనాడు స్పెషల్ రెసిపీ అండి. మసాలా వంకాయ బజ్జీ ఈ తీరులో చేసుకుంటే బిర్యానీ రైస్లోకైనా లేదా బగారా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. మరి రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ అద్భుతమైన వంకాయ మసాలా బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకోవాలండి. ఇలా వంకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలి. బిర్యానీ రైస్లోకి సైడ్ డిష్గా డిఫరెంట్ కర్రీస్ ఉంటాం కదండి, కానీ ఈ వంకాయ మసాలా బజ్జీ చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా వాష్ చేసుకున్న వంకాయ ముక్కలు కుక్కర్ గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఈ వంకాయ మసాలా బజ్జీ చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అనేది స్పైసీని చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కడిగి శుభ్రపరచుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో కర్రీ అనేది చూసుకొని ఈ చింతపండు కాస్త యాడ్ చేసుకోవాలండి. వేసామా వేయలేదా అన్నట్టుగా ఉండాలండి చింతపండు. ఖచ్చితంగా ఒక 3 విజిల్స్ వరకు ఈ వంకాయ ముక్కలను ఉడికించుకొని పప్పుగుత్తితో చక్కగా మెదిపేసుకోవాలండి. మరి ఎక్కువ ఫైన్ పేస్ట్లా మెదుపుకోకండి, కాస్త కచ్చాపచ్చాగా మెదుపుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవటానికి కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఓ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లనివ్వాలండి. ఇలా జీలకర్ర ఆవాలు చిట్లిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ మంచి రుచితో వస్తుందండి. చక్కగా ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సింపుల్ ప్రాసెస్తో మంచి రుచికరమైన కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి సైడ్ డిష్గా అనుకున్నప్పుడు బిర్యానీ రైస్లోకి చక్కగా ఇలా వంకాయ మసాలా బజ్జీ రెడీ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనం వంకాయ ముక్కలు ఉడికించుకున్నప్పుడు కూడా పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి. సాల్ట్ పసుపు అనేది కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. వంకాయ ముక్కలు ఉడికేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి పోపులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చక్కగా ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తరువాత ఒక 2-3 పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన టమోటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలండి. ఈ వంకాయ మసాలా బజ్జీ అనేది పెద్ద టైం ఏమీ కాదండి, చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఈ వంకాయ మసాలా బజ్జీ తమిళనాడు స్పెషల్ రెసిపీ అండి. మనకి బిర్యానీ రైస్లోకి చాలా చక్కగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి, మనకి టమోటా కూడా చక్కగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి. ఫుల్ వీడియో చూడాలంటే ఛానల్లో ఓసారి చూడండి. మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి. ఇప్పుడు చూసుకుని స్పైసీ కోసం కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. చక్కగా ఈ మసాలా అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదండి వంకాయ బజ్జీ కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. నేను 1/2 కేజీ వంకాయలతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వంకాయ మసాలా బజ్జీ అనేది నేను వేసిన స్పైసెస్ అంతా కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడికించుకున్నామంటే రుచికరమైన వంకాయ మసాలా బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ వంకాయ మసాలా బజ్జీ బిర్యానీ రైస్లోకైనా లేదా బగారా రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మనం మామూలుగా సైడ్ డిష్గా పెరుగు రైతా కానీ లేదా మసాలా కర్రీస్ కానీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి, కానీ ఈ వంకాయ మసాలా బజ్జీ సూపర్ టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్గా బిర్యానీ రైస్లో అదుర్సుగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం,
ఈ వంకాయ మసాలా బజ్జీ మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.